మంచిది. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. నిజానికి ఈ 2024 అలా వచ్చింది, ఒక నెల ముగిసిపోయింది, అవునా కదా? నిజానికి ఎన్ని అద్భుత కార్యాలు చూస్తుంటారో. లాస్ట్ మంత్ నేనైతే ఎన్నో చూశాను. ఎందరో జీవితాల్లో ఎన్నో చూస్తుంటారు. చూడలేదన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. పర్లేదు, సిగ్గుపడకుండా చూపి ఉన్నాయి. రైట్, చాలా సంతోషము. ఈ 2వ నెల మొదటి వారంలో ఉన్నాం. దేవుడిచ్చిన శ్రేష్టమైన అవకాశము, ఎందరికో లేని ధన్యత దేవాతి దేవుడు మనకిచ్చాడు. ఇది నాన్న ఈ సజీవుల లెక్కలో ఉండటానికి, సజీవులముగా సర్వోన్నతుడైన శక్తిమంతుడైన స్తోత్రార్హుడైన దేవుణ్ణి స్తుతించటానికి. హల్లెలూయా. ఇంతసేపటి వరకు చాలా చక్కగా దేవుడిని ఆరాధన చేసుకున్నాం. అందరి బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ఎంత చిన్నగా చెప్తే మీరు అంత పెద్దగా చెప్పాలి. హాల్ ధ్వనించాలి, అవునా కదా? సో ఆటంకాలు ఉంటాయి, బట్ ఏది ఏమైనా కూడా దేవుడు వాటన్నిటినీ సరాళము చేస్తూ తొలగిస్తూ వెళ్తాడు. ఆమేన్. నమ్ముతున్నావా? ఈ దినాన దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. రైట్, వాక్య భాగంలోకి వెళ్ళేదానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు కలిసి మీరు తలలో ఉంచి ఏకీభవించినట్లయితే. మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ పాదాలకు వందనాలు నాయన. అయా, మరి యొక్క సమయము మీరు మాకు దయచేశారు. మా ఎడల ప్రేమతో, దయతో, కృపతో ఈ మొదటి వారమున ఈ ఫిబ్రవరి మాసములో నాయన నీ నామాన్ని గణపరచటానికి, మీ నామాన్ని హెచ్చించటానికి, అయా మిమ్మల్ని కీర్తించటానికి, అయా మిమ్మల్ని కొనియాడటానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభు మీ పాదాలకు వందనాలు నాయన. ఎందరికో లేని ధన్యత నీ సన్నిధిలో అయా నీ నామాన్ని హెచ్చించటానికి మీరు ఇచ్చిన కృపని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు. అయ్యా, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాము నాయన. అయ్యా, నిన్నటి దినాన జరిగిన యొక్క గొప్ప ఆ యొక్క సంతోషకరమైన వర్తమానముని బట్టి మేము మిమ్మల్ని హెచ్చించాలని ఈ ఉదయకాలము కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ సమయం రానే వచ్చింది ప్రభు. అయ్యా, వేచి చూస్తున్న నా కనులకు, ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న నా కనులకు నాయన నీ వాక్యము నన్ను బాలపరిచేదిగా ఉన్నది నాయన. నీ వాక్యమును సిద్ధపరిచేదిగా ఉన్నది. నీ వాక్యమును ఆలోచింపచేసేదిగా ఉన్నది నాయన. నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, స్థిరపరచండి. ఇక నిలుచొని మాట్లాడబోతే నేను కాదు, సాక్షాత్తు మీరయ్యున్నారు అని పలుకుతూ నాయన సంపూర్ణంగా మీ చేతులకు అప్పగిస్తూ ఆది అంతా మీరే జరిగించమని వేడుకొనొచ్చు మా ప్రభుని, ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు దిగులు చెందొద్దు. ఆకలేస్తుందని అటు ఇటు చూడమాకండి, అందరు నాకెళ్ళి చూడండి. మొదటి వారం కదా, దేవుడు మీ కొరకు ప్రేమ విందు ఏర్పాటు చేశాడు. హ్యాపీగా భోంచేసుకొని వెళదాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మంచిది. ఈ దినాన మనం మాట్లాడుకోబోతున్న అంశం ఏంటి? పెద్దగా చెప్పాలి. వెరీ గుడ్. దేవుని స్వరము పార్ట్ 3. ఈ 2 పార్ట్స్ ఎంతమందికి అర్థమయ్యాయి? ఎవరు చేతులు కూడా ఎత్తట్లేదు. మీకు మొన్న కూడా చెప్పా, ఇలా చెయ్యొద్దు అని. బాహాటంగా చేతులు ఎత్తాలి. హల్లెలూయా. ఎంతమంది ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాలను ధ్యానిస్తున్నారు? చాలామంది ధ్యానించటం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, మంచిది. ఏది ఏమైనా దేవాతి దేవుడు మనతో పలు రకాలుగా మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? అది మనం ఆల్రెడీ ధ్యానించుకున్నాము. కాకపోతే దేవుడు చాలా వినూత్నంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క దేవుని స్వరము ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత వి గాట్ ఎ లాట్ ఆఫ్ కాల్స్. చాలా కాల్స్ మేము ఫేస్ చేసాం దాని గురించి. అక్కడ అలా అనిపించింది, ఇక్కడ ఇలా అనిపించింది, ఆ డౌట్ ఇలా అనిపించింది, దేవుడు ఇలాగే ఎందుకు మాట్లాడతాడు, ఇలా మాట్లాడ్డా
అని చాలామంది చాలా రకాలుగా నన్ను అడగడం జరిగింది. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. నిజానికి ఇక్కడ ఉన్నవాళ్ళు ధ్యానించటం లేదు, కానీ ఆన్లైన్లో ఉండి ఎంతమందో ధ్యానిస్తున్నారు వాక్యాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. కానీ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటి? దేవుడు మాట్లాడా? మోషేతో మాట్లాడా? మోషేతో మాట్లాడా? మోషేతో మాట్లాడలేదా? మీరు మరలా అగైన్ మళ్ళీ వెనక్కి వచ్చేసారు. మోషేతో మాట్లాడలేదా? ఆమేన్. మాట్లాడటం అంటే కనపడటం కూడా అమ్మా. ఎందుకని? అదే వాక్యం ధ్యానించాలి. మీరు నమ్మరు, టిల్ మార్నింగ్ వరకు నేను లేచి ఉన్నాను. వాక్యం మేము ఎంతలా ధ్యానిస్తామో, దేవునితో ఎంతలా గడుపుతామో దేవుడిచ్చిన శ్రేష్టమైన అవకాశం. హల్లెలూయా. నిజానికి ఆ వాక్యం కొరకు కనుక నీ బ్రతుకు ప్రయాస లేకపోతే నీ జీవితం శూన్యం. నేను ఎన్నో సందర్భాలుగా చెప్తాను, ప్రవచనాల నీ బ్రతుకు అంతటితో ఆగిపోతుంది అక్కడే. మీకు తెలుసో తెలీదో, బైబిల్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రవచనం పొందుకొని ప్రవచనాన్ని నిలుపుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. హల్లెలూయా. ప్రవచనాలు మేము చెప్తాం దేవుని మహాకృపను బట్టి, కానీ వాక్యము నీ బ్రతుకులో బలంగా పునాది లేకుండా నీ బ్రతుకు పునాది బలముగా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము మీద కట్టాలి. దేని మీద? నీ బ్రతుకుని వాక్యము మీద కట్టుకోవాలి. అందుకే చాలామంది ఆ ప్రొఫెసీస్ కోసం వచ్చిన వాళ్ళు అలాగే వస్తుంటారు, పోతుంటారు, వాళ్ళ బ్రతుకు అలాగే ఉంటుంది. బట్ కానీ వాక్యము కొరకు వచ్చిన వాళ్ళ బ్రతుకు స్థిరపరచబడి ఉంటుంది. ఆమేన్, ఆమేన్. ఎందుకు అంటే మనం గత వర్తమానంలో మనం ధ్యానించుకున్నాం, దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన స్వరము ఖచ్చితంగా మనకు వినపడుతుంది. కానీ సమస్య ఎక్కడుంది? దేవుడు మాట్లాడడు అని చెప్పొచ్చా? మరి ఏం చెప్పాలి? నేను వినలేదని చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఆరంభము మొదలుకొని నేటి వరకు నానాటికి ఎన్నటికి మనము ఆయన చూచు వరకు కూడా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే సజీవుడు కనుక, జీవము కలిగిన దేవుడు కనుక. ఆమేన్. జీవాధిపతి కనుక ఆయన మనల్ని ఖచ్చితంగా మాట్లాడతాడు. హల్లెలూయా. అయితే నేను త్వరగా కొన్ని విషయాలు మీతో తెలియజేస్తాను, రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ పోయినసారి చెప్దాం అనుకున్నాను, సమయం లేక నేను చెప్పలేకపోయాను. మనకు చాలామందికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. కొంతమంది నన్ను అడిగిన ప్రశ్నలు బట్టి నేను వీటిని తెలియజేస్తున్నాను. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు ప్రధానంగా, అవునా? అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే వాక్యం ద్వారా మాట్లాడటం అంటే అక్కడ ఒక వ్యత్యాసం ఉంది. అవన్నీ నేను మీకు చెప్పి నేను వాక్య భాగంలోకి వెళ్తాను. నిజానికి ఆ యొక్క వాక్యం అంటే త్రూ హిజ్ వర్డ్, అంటే దేవుడు ఆయన వాక్యము ద్వారా ఎక్కువ శాతం ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. 90% బైబిల్లో మనకివ్వబడిన ఈ లేఖన భాగమే దేవుడు మనతో మాట్లాడే జీవపు మాట, అదే జీవపు ఊట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే దేవుడు ఆ మాట మనతో మాట్లాడటానికి ఎందుకు ఇష్టపడతాడంటే ఆ జీవము కలిగిన మాటని నేను నీ దగ్గరికి చేర్చాను గనక. చేర్చినా కూడా నీలో ఏదో తెలియని ఒక గలిబిలి, తెలియని ఒక భయము, తెలియని ఒక కంగారు, భవిష్యత్ అంటే ఒక ఆరాటము, ఎలా ఉంటుందో, ఏం జరగబోతుందో తెలుసుకొని ఏం చేస్తావంట? ఐ డోంట్ నో. తెలుసుకొని ఏం చేస్తావు నాకు తెలీదు. కానీ దేవుడి దినాన్ని నీకు చెప్తున్నాడు, ఆ భవిష్యత్తు కంటే అతీతమైన వాక్యాన్ని నీ చేతిలో పెట్టాను నేను. ఆమేన్, ఆమేన్. ఆ కాలగతులను సైతము శాసించగలిగే వాక్యం నీ చేతిలో ఉంది. ఆ కాలాలను సైతము వాటితో సంభాషించగలిగి వాటితో నువ్వు ధైర్యం, నువ్వు వాటిలో దాన్ని ఏమంటారు, ఇన్వాల్వ్ అయ్యి వాటితో నువ్వు సంభాషించగలిగే శక్తి కలిగిన వాక్యం నీ చేతిలో ఉంది. ఆమేన్, ఆమేన్. కానీ మనం వాక్యం వైపు చూస్తామా? చూడం. వాక్యం వైపు చూడం. కానీ నేనైతే ఎన్నో సందర్భాలు
ఎక్కడ అది ఏ సమయంలో నాకు హృదయం కలవరపడినా, ఏదైనా ఒక దిగులుగా ఉన్నా, ఒక స్థితి గురించి, ఒక పరిస్థితి గురించి ఆలోచన చేస్తూ ఆందోళనకరమైన పరిస్థితి ఉన్నా కూడా మేము చేసే ఒకే ఒక ఆలోచన వాక్యంతో మాట్లాడటం. ఎందుకో తెలుసా? వాక్యమయున్న దేవుడు, సజీవుడైన దేవుడు, జీవాధిపతి నా జీవితంలో ఆయన జీవపు మాటలు నన్ను బ్రతికిస్తాయి కనుక. ఆమేన్, ఆమేన్. అయితే చాలామంది అంటారు, నాతో పెద్దగా మాట్లాడలేదన్నా. చాలా సందర్భాల్లో ఈ వాక్యం చదివాను నేను, బట్ నాతో దేవుడు మాట్లాడలేదు. దేవుడు ఎందుకు మాట్లాడలేదో తెలుసా? నిజానికి దీని గురించి గ్రీక్లో ఒక మాట ఉంటుంది. ఈ వ్రాయబడిన మాటని లోగోస్ అంటారు. ఏమంటారు? లోగోస్ అంటారు. నువ్వు ధ్యానించేటప్పుడు ఆ వాక్యం నీతో పలికే మాటని రెమ్మా అంటారు. హల్లెలూయా. నువ్వు తెలుసుకోవాల్సింది లోగోస్ని కాదు, రెమ్మా అని తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆ రెమ్మా ఓడు వినాలి నువ్వు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మన సంఘానికి నేను ఎన్నో సందర్భాలు చెప్పాను, వాక్యాన్ని చదవద్దు. ఏం చేయమన్నాను? వాక్యాన్ని చూడండి. హల్లెలూయా. అదేంటి? వాక్యం చదవటం ఏంటి, చూడటం ఏంటి? ఎప్పుడైనా మీరు గమనిస్తే, వాక్యము చదివితే నీ కళ్ళు మాత్రమే చూస్తాయి, బట్ నువ్వు వాక్యాన్ని చూస్తే నీ హృదయం కూడా చూస్తుంది. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఇది వాక్యం చదివేటప్పుడు మీరు ఆ ప్రదేశంలోకి వెళ్ళొచ్చు. నాకు ఆ అనుభవం చాలా ఎక్కువ సార్లు ఉంటుంది. ఎందుకంటే విజువలైజేషన్ నాకు చాలా ఇష్టం. అవునా కదా? చదివింది గుర్తుంటుందో లేదో తెలియదు, చూసింది గుర్తుంటుంది. అందుకే బైబిల్ చదవటం కంటే చూడటం బెటర్. ఇప్పుడు మోషే గురించి నువ్వు ధ్యానిస్తున్నావా? అక్కడికి వెళ్ళు, పర్లేదు. ఇదేం పాస్టర్ గారు అక్కడికి వెళ్ళమంటున్నారు అంటున్నారా? వెళ్ళే అనుభవం నీకు వచ్చినాడు నువ్వే చెప్తావు. అవునా? సో ప్రియదేవుని బిడ్డలారా, ఆ విధంగా వాక్యమయ్యున్న దేవుడు మనతో మాట్లాడతాడు. ఓకే, మొదటి అంశం. రెండోది, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు. అవునా? ప్రవచనం ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అది ఒకళ్ళకే కాదు, ప్రతి ఒక్కళ్ళకు ఉండే అనుభవం అది. అవునా? ఎందుకంటే పౌలు భక్తుడికి కూడా ఎన్నో ప్రవచనాలు చెప్పాడు పౌలు భక్తుడు. అవునా? పౌలు భక్తుడు ఒక అన్య భాషలకు ఒక పునాదిగా అతను మనకు కనపడతాడు బైబిల్లో. బట్ అదే పౌలు భక్తుడు ఒక ప్రవచనం వింటాడు. మీరు రాసుకోండి, ఎవరు తీసి చదవద్దు. అపోస్తుల కార్యం 21వ అధ్యాయము 7 నుంచి 14 వచనాలు. రైట్? అది మీరు రాసి పెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. అక్కడ అగబు అని ఒక ప్రవక్త ఉంటాడు. ఆ ప్రవక్త పౌలు గురించి మాట్లాడతాడు. మనందరికి తెలుసు ఆ సందర్భం. ఫిలిప్పు కుమార్తెలు ఉంటారు 4, వారు ప్రవచించువారని అక్కడ రాయబడి ఉంటుంది. అవునా? అయితే ఆ ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈ యొక్క శీర్షిక నేను ఈ దినాన్ని ముగించాలనుకుంటున్నా పార్ట్ 3తోనే. సో మనకి లెంట్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి బీ ఫోకస్, త్వరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్? ఆ విధంగా మనం ఆలోచన చేస్తే, పౌలుకి ఆ అగబు పౌలు దగ్గరకు వచ్చి ఒక తాడు తీసుకుని, నడికట్టు తీసుకొని చేతులు కట్టుకొని చెప్తాడు. ఏమని? ఇలాగా అప్పగించబోతున్నారని చెప్తాడు. సో అదేవిధంగా అతని ప్రవచనం నెరవేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. అది నువ్వు విశ్వసించి కనుక నువ్వు దాన్ని ఆహ్వానించుకుంటే, ఖచ్చితంగా నువ్వు నమ్మితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. మూడవదిగా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. అవునా? దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు. ఇవన్నీ మీరు వినే మాటలు మీకు గుర్తు చేస్తున్నాను. దర్శనం ద్వారా మాట్లాడతాడు, కళ్ళ ద్వారా మాట్లాడతాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. అవునా? దానియేలు, యోసేపు, జకరియా, చాలామంది, యెహెజ్కేలు, ఒకళ్ళు కాదు, అలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉంటారు. ఆశ్చర్యం ఏంటంటే, పాత నిబంధనలో ఉన్న యోసేపుతోను కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు, కొత్త నిబంధనలో ఉన్న యోసేపుతో కూడా కళల ద్వారా మాట్లాడతాడు. అది మనం ఆల్రెడీ ధ్యానించాం. రైట్? ఫెస్టివల్ టైంలో దాని గురించి ధ్యానించాం. రైట్? అలా దర్శనాల ద్వారా, కళ్ళ ద్వారా దేవుడు మాట్లాడతాడు. అది అందరికీ తెలుసు, మన చర్చికి అనుభవం ఉంది. సో పదే రిపీటెడ్గా ఒకే కళ గనక రిపీటెడ్గా వస్తుంది అంటే దేవుడు మీ మీద హెచ్చరిక చేస్తున్నాడు అని అర్థం. అది కూడా మనందరికి తెలిసిన విషయమే. రైట్? దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు. 4వ విషయం ఏంటంటే,
అంతరంగ స్వరం అంటే టు సే ఇన్నర్ వాయిస్. ఎలా? ఇన్నర్ వాయిస్. త్రూ ది ఇన్నర్ వాయిస్ అంటే దాన్ని ఏమంటారు? అంతరంగ స్వరం. రైట్ గుడ్, థ్యాంక్ యూ. ఎనీవే, బట్ అంతరంగ స్వరం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎలాగా అంటే నిజానికి మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మనుషుల మీద మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మనుషుల మీద మనకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దేవుడు నాతో ఇలా మాట్లాడాలి, దేవుడు ఇలా మాట్లాడాలి. ఇప్పుడు నేను ప్రేయర్ చేసి పడుకోగానే దేవుడు నాతో ఇలా మాట్లాడాలి. అవునా? చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా లేవా? చాలా మందికి ఉంటాయి, ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దేవుడు నేను నడిచేటప్పుడు మాట్లాడాలనో, ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను, దేవుడు నాతో ఇప్పుడు మాట్లాడాలనో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్ దేవుడు మాట్లాడతాడు. ఎలాగా అంటే మనందరికీ తెలిసిన విషయమే. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు మీరు రాసుకోండి. అక్కడ ఏలియా ప్రవక్త మనందరికీ తెలుసు. ఏలియా ప్రవక్త అనుభవం ఎలా ఉంటుందంటే, ఏలియా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాడు, దేవుడు నాతో ఇలా మాట్లాడాలి అని. అక్కడ ఒక్కసారి ఆ వచనం చదువమ్మా, ఒకసారి అందరికి అర్థమవుతుంది. 11వ వచనం నుంచి చదువు ఒకసారి. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుంచి. అందుకు ఆయన, నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపునకు సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలమాగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. చాలమ్మా, అక్కడ చూసారా? యెహోవా ప్రత్యక్షము కాలేదు అని చెప్పబడుతుంది. నిజానికి హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. యాక్చువల్గా ఆ భూకంపం అలా రాగానే దేవుడు మాట్లాడుతున్నాడు అని ఎదురు చూస్తున్నాడు, కానీ మాట్లాడా? మాట్లాడలేదు. ఒక మెరుపు వచ్చేసింది, మెరుపు వచ్చేస్తే దేవుడు వచ్చేసాడని చూస్తున్నాడా ఏలియా? దేవుడు ఇప్పుడే మాట్లాడబోతున్నాడు అని అనుకుంటున్నాడు. మాట్లాడా? లేదు. సో అలాగే మనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దేవుడు ఈ సమయంలో మాట్లాడతాడు, ఇలా మాట్లాడతాడు అని. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడంటే, కీర్తనకారుడు అంటాడు, ఏమంటాడు? హృదయమా మౌనముగా ఉండమంటాడు. హల్లెలూయా. సో అనుభవం మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటి? ఆంతరంగిక స్వరము ద్వారా దేవుడు మాట్లాడతాడు. నిజానికి యేసుక్రీస్తు వారు బాప్తిజం తీసుకునే సమయంలో కూడా మాట్లాడతారు. అర్థమైందా మీకు? యేసుక్రీస్తు వారి సమయంలో బాప్తిజం తీసుకునేటప్పుడు మాట్లాడతారు. ఆకాశము తెరవబడి ఒక స్వరము వినపడిన అని ఉంటుంది. ఆకాశము తెరవబడి ఆ స్వరము వినపడిన సమయంలో అదేంటో తెలుసా? అంతరంగ స్వరము కాదు అది. అదేం స్వరం? బాహ్యముగా, బాహ్యాంతరంగా దేవుడు మాట్లాడే స్వరం. అలాగే దేవుడు మాట్లాడతాడు. ఇలా పలు రకాలుగా దేవుడు, చాలా రకాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ బాహ్యంగా దేవుడు అలా మాట్లాడతాడు. నిజానికి ఎవరన్నా విన్నారా అలాగా దేవుని స్వరాన్ని బాహ్యంగా? ఎవరికి లేదా అనుభవం? హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు. ఆ అనుభవంలో మేము చూసాం. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. మాట్లాడడు అనేది చాలా తప్పు, అది గుర్తుపెట్టుకోండి. నేను గత వర్తమానంలో చెప్పాను, దేవుడు ఎప్పుడూ మాట్లాడతాడు, బట్ దాన్ని నువ్వు వినలేకపోతున్నావు అంతే. పౌలు దగ్గర కూడా అంటాడు, అవునా? పౌలుతో ఏమని? సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అని మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక స్వరం వస్తుంది. ఆ స్వరము, ఆ వెలుగును ప్రజలు చూశారు కానీ స్వరమును వినలేదు అని ఉంటుంది, అక్కడ రాయబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా అంతరంగ స్వరము ద్వారా, బాహ్యమైన స్వరము ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరవదిగా పరిస్థితులు గుండా దేవుడు మాట్లాడతాడు. అర్థమవుతుందా? మన ఎదురుగా కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. ఆ పరిస్థితుల గుండా దేవుడు నీతో మాట్లాడతాడు.
అనుకోకుండా ఒక సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య గుండా దేవుడినితో మాట్లాడతాడు. అవునా కదా? ఎందుకు అంటే మనందరికీ తెలుసు, సంఖ్యాకాండం 22:28లో బిలాము ప్రవక్త ఉంటాడు. బిలాము ప్రవక్త వెళ్తుంటే అతని యొక్క బిలాము ప్రవక్తకి గాడిద మాట్లాడుతుంది. అవునా? కొన్ని పరిస్థితులు అతనికి ఎదురవుతాయి. ఆ పరిస్థితులను బట్టి బిలాము ప్రవక్తతో గాడిద మాట్లాడటం జరుగుతుంది. అంటే దేవుడు అక్కడ పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. ఇంకా చెప్పాలంటే అన్యుల ద్వారా మాట్లాడతాడు. ఇవన్నీ బైబిల్లో మనకి తెలియపరచబడిన అంశాలు. ఇవన్నీ అన్యుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. అవునా కదా? కోరేషు రాజు, అన్యుడైన కోరేషు రాజు ద్వారా దేవుడు మాట్లాడతాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉంటాయి. కానీ మనకు అర్థమవ్వాల్సిన అంశం ఏంటంటే, దేవుడు ఇన్ని రకాలుగా, ఇన్ని విధాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే మనము ధ్యానించిన అంశం ఇది కాదు. బియాండ్ దాట్, దేవుని స్వరము పార్ట్ 1లో మనం ఏం తెలుసుకున్నాం? పార్ట్ 1లో ఏం తెలుసుకున్నాం? ఆ స్వరం ఎక్కడుంది? ఆ స్వరం ఎక్కడుంది? మనలోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? నా మాట అర్థమవుతుందా? అమ్మా దయచేసి చూడండి, అవి మరలా రిపీటెడ్గా చూడండి. అవి చూస్తే మీకు అర్థమవుతుంది. నిజానికి దేవుని స్వరము గంభీరమైన స్వరము. ఆ స్వరం యొక్క అనుభవం బైబిల్లో చాలా అద్భుతంగా రాయబడి ఉంది. గతించిన వర్తమానంలో మనం ధ్యానించుకున్నాం. మళ్ళీ దాని గురించి సమయం నేను వృధా చేయను. సో ఆ విధంగా చూసుకుంటూ పోతే దేవుడు ఇన్ని రకాలుగా మాట్లాడతాడు. అది మనం ఎప్పుడు తెలుసుకునే విషయాలే. వాక్యం ద్వారా, అన్యుల ద్వారా, పరిస్థితుల ద్వారా, ప్రవచనాల ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా, అంతరంగ స్వరం, బాహ్య స్వరం, ఇవన్నీ దేవుడు మాట్లాడాయే. కానీ ఆ స్వరం ఎక్కడో లేదు, ఆ స్వరం నీలోనే ఉంది. ఆమేన్, ఆమేన్. ఆ స్వరం ఏంటో మనందరికీ తెలుసు. ఏంటి ఆ స్వరం? టంగ్స్, రైట్? సో ఎవరు ప్రాక్టీస్ చేయట్లేదు అయితే. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎప్పుడైతే నువ్వు అన్య భాషలతో నువ్వు దేవుని సన్నిధి దేవునితో మాట్లాడటం ఆరంభిస్తావో ఆ స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరు ఎలాగైనా అనుకోనివ్వండి, ఎవరు ఎలాంటి అనుభవాలు ఎలాగైనా మన గురించి మాట్లాడుకోనివ్వండి, వాట్ ఎవర్ ఆల్ దోస్ థింగ్స్, బట్ దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఆ స్వరము మనలోనే ఉన్నది. ఎప్పుడైతే మనం ఆరంభిస్తామో ఖచ్చితంగా దేవుని స్వరాన్ని మనం పొందుకుంటాం. ఆమేన్. అయితే రైట్, పార్ట్ 1లో అది విన్నాం. పార్ట్ 2లో మనం ఏం విన్నాం మరి? ఓకే, సమూయేలే, రైట్? వాట్ ఇట్ ఈస్? ఆమేన్, ఎస్. స్వరము వినటము అంటే నువ్వు వినవు, దాన్ని చూస్తుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. సో మోషేకి స్వరం వినబడుతుంది, కానీ నేనంటాను మోషేకి స్వరం వినపడతలా, స్వరం కనబడుతుంది. హల్లెలూయా. అంటే కొత్త వాళ్ళకి అర్థం కాలేదేమో. సో మీకు అవన్నీ నేను ఆల్రెడీ మీరు చూస్తే అర్థమవుతుంది, ఆ సిరీస్ చూస్తే. మోషే మండుతున్న పొదలో ఆ అగ్నిని చూస్తున్నాడా వింటున్నాడా అనేది మనం ఆల్రెడీ ఆ ప్రశ్నలు వేసుకొని మనం దాని గురించి ధ్యానించుకున్నాం. అవునా? ఏలియా చూసాడా విన్నాడా? రైట్, 2 అనుభవాల గుండా ఏలియా ప్రయాణం చేశాడు. ఈ దినాన మనము కూడా 2 అనుభవాల గుండా ప్రయాణం చేసినప్పుడు అది సంపూర్ణమవుతుంది. దేవుని స్వరమును వింటున్నావంటే ఖచ్చితంగా నువ్వు సాక్ష్యాన్ని చూడబోతున్నావు. ఆమేన్, ఆమేన్. ఆ సాక్ష్యాన్ని పొందుకున్నావంటే ఖచ్చితంగా ఆయన స్వరాన్ని నువ్వు విన్నావనే అర్థం. ఆంతరంగిక హృదయముతో దేవుడు నీతో మాట్లాడాడు. నువ్వు అనుకుంటావు, అయ్యో నా మనసులో అది నా సొంత తలంపులేమో. నీ సొంత తలంపులతో కొంత దూరమే ప్రయాణించగలవేమో, కానీ దేవుని ఆంతరంగిక స్వరముతో ఆ యొక్క సాక్ష్యం అంచు వరకు ప్రయాణం చేయగలవు. ఆమేన్, ఆమేన్. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి ఆయన స్వరము వినే అనుభవము, ఆ స్వరము చూసే అనుభవం మనలో ఉండాలి. ఎప్పుడైతే చూసే అనుభవంలోనికి నువ్వు ప్రయాణం చేస్తావో నువ్వు ఆల్రెడీ సాక్ష్యము పొందుకున్నవాడవే. ఆమేన్, హల్లెలూయా. అయితే మనకు 2 పార్ట్స్లో మనకు అర్థమైంది ఆయన స్వరం ఎక్కడ ఉంది, ఎలా ఉంది. ఆ స్వరం వింటే మనకి ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. రెండోది, ఆ స్వరం వినబడుతుంది, 2 కనబడుతుంది. ఆ స్వరం వినబడటానికి, కనబడటానికి ప్రధానంగా మనలో ఏముండాలి?
సమూయేలు ఏం చూపించాడు? హిన్నేహి యాకువే, చిత్తము తండ్రి. హల్లెలూయా. ఈ రీక్యాప్తోనే మనకు టైం అంతా వృధా అయిపోతుందమ్మా. మీరు ప్రిపేర్ అయిపోతే అసలు ఇదంతా ఉండదు. సో మరలా కొత్త వాళ్ళకి అర్థం అవడం కోసం చెప్పాల్సి వస్తుంది. సో ప్రియదేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆ యొక్క స్వరాన్ని వింటున్నాడు, చూస్తున్నాడు. ఆ యొక్క సమయంలో నీ జీవితంలో ఉండాల్సిన సిద్ధపాటు ఏంటంటే చిత్తము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియదేవుని బిడ్డలారా, ఈ దినాన మనము తెలుసుకోబోతున్నది ఏంటో తెలుసా? ఆ స్వరము వింటే మన బ్రతికి ఎలా ఉంటుంది, ఆ స్వరము వింటే మన బ్రతికి ఎలా మారబోతుంది. నిజానికి ఆ స్వరం వినాలనేది ఈనాటి ప్రణాళిక, ఏనాటిదో ప్రణాళిక అనేది మనం తెలుసుకోవాలి. నిజానికి భూమి మీదకి మనిషిని దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడంటే సాదాసీదాగా తీసుకురాడు, సిల్లిగా తీసుకురాడు. ఆయన ఒక ప్రణాళిక లేకుండా ఒక మనిషిని ఇక్కడికి తీసుకురాడు. నేను ఇక్కడికి తీసుకొచ్చాడంటే ఖచ్చితమైన ప్రణాళిక నీ యందు కలిగి ఉన్నదనేది నువ్వు తెలుసుకోవాలి. అమ్మా, అందరు నాకెళ్ళి చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో. దేవునికి సమస్తము సాధ్యమే. నిజానికి నీ బ్రతుకులో సాధ్యము కానిది ఏదైనా ఉండుండొచ్చేమో, బట్ ఈ దినాన దేవుడు దాన్ని సాధ్యపరచబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. నిజానికి దేవుడు అనేది నీ హృదయంలో ఒక తలంపులతో ఉండాలి. నీ తలంపులో ఉన్న దేవుడే నీ ముందుకు వచ్చి మాట్లాడతాడు. ఇంకా ఏ దేవుడో వచ్చి నీతో మాట్లాడు. నీ తలంపుల్లో దేవుడు ఏ స్థితిలో ఉన్నాడు, ఏ స్థాయిలో ఉన్నాడు, ఏ హోదాలో ఉన్నాడు, ఏ సిద్ధపాటులో ఉన్నాడు, ఏ హుందాతనంగా ఉన్నాడు అనేది నువ్వు డిఫైన్ చేయాలి. దేవుడికి నువ్వు ఏ స్థానాన్ని ఇస్తున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను, ఆయన ఆకాశమంత సింహాసనం వేశాడు ఆయనకి. అలా చూశాడు సొలొమోను, భూమి పాదపీఠంగా చూశాడు. గత వర్తమానంలో మాట్లాడాను ఆల్రెడీ. సో ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి దేవుని యొక్క స్వరాన్ని నువ్వు ఈ దినాన వినబోతున్నావు. ఆమేన్, ఆమేన్. బట్ ఆ స్వరం ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నప్పుడు నిజానికి ఆ స్వరము గురించి సామ్స్ చాప్టర్ 29లో రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథం 29:4-5 వచనాల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. చాలమ్మా, ఇక్కడ చూడండి, ఆయన స్వరము యొక్క గాంభీర్యము మనకు కనపడుతుంది. ఆ గంభీరత్వం మనకు కనపడుతుంది. ఎందుకో తెలుసా? ఆ స్వరము నిజానికి మనుషులది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అలా అని మనుష్యులది కాదు, కానీ మరి ఎవరిది? మనకు వచ్చే ఆన్సర్ దేవుడిది, అంతేనా? హల్లెలూయా. కానీ దేవుడిది అని చెప్పి నేను లిమిట్ చేయాలని ఆశపడతలేదు. నిజానికి దేవుడు అనేది కాదు ఆయన పేరు. ఆయన పేరు దేవుడు కాదు. నేను ఆల్రెడీ ఒక సందర్భంలో చెప్పాను, నీ కోసం నా కోసం యెహోవా అనే నామాన్ని తొడుక్కుని ఆ నామంలో కూర్చున్నాడు ఆయన, అంతే. ఆయన దానికి మించి. హల్లెలూయా, అవునా కదా? మోషే అడుగుతుంటే, అయ్యా నువ్వెవరు అని అడుగుతుంటే, నేను నీ పితరుల దేవుడినిరా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడిని అంటే, అయ్యా నాకు అర్థం కాల, నువ్వెవరు అని మళ్ళీ అడుగుతుంటే, నేను ఉన్నవాడని అనువాడని అంటాడు. అయినా సరే మోషేకి అర్థం కాదు. అప్పుడు అంటాడు, అప్పుడు వచ్చి నేనే యెహోవా అని అంటాడు. అంతవరకు ఆయన యెహోవా కాదు. ఆయన యెహోవా కాదు ఆయన పేరు. ఆయన మీరు దేవుడు అంటున్నారు, ఆయన దేవుడు కాడు. దేవుని కంటే అతీతుడు ఆయన. ఆమేన్. దేవుడని మీరు ఒక పేరులో మీరు ఇరికిస్తున్నారు. దేవుడని ఆ పేరులో మీరు ఆయన స్థిరపరుస్తున్నారు. అందుకే నీ తలంపుల్లో కూడా దేవుడు ఇంతే అయిపోయాడు. దేవుడు కేవలం అయిపోయాడు నీకు. దేవుడు నథింగ్, ఓన్లీ అయిపోయాడు నీకు దేవుడు. కన్నా దేవుడు అది కాదు. నా దేవుడు దానికి మించి, నా దేవుడు దానికి మించి. అలా గనక నువ్వు చూడగలిగితే ప్రజలను మించి నువ్వు సాక్ష్యాలను చూస్తావు.
అందరి మించి నీ బ్రతుకు ఉండబోతుంది. నీ తరములో ఎవరికి లేని బ్రతుకు నీకు ఉండబోతుంది. ఉన్నతమైన స్థితి నీ జీవితం ద్వారా బయటికి వెల్లడి అవ్వబోతుంది. ఆమేన్, ఆమేన్. సో అలాంటి దేవుడు అని మనం అంటున్నాం. కానీ ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? దేవదారు రాణులు ముక్కలు ముక్కలుగా పగిలిపోతున్నాయంట. డిడ్ యు ఇమాజిన్? నీకు అర్థమవుతుందన్నమాట. ఆయన మాట్లాడుతుంటే దేవదారు రాణులు ముక్కలు ముక్కలుగా విరిగిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రభావం మనకు అక్కడ కనపడుతుంది. ఆయన సర్వశక్తిమంతుడిని మనకు తెలుస్తుంది. హల్లెలూయా. నిజానికి ఆ దేవదారు రాణులు మనందరికి తెలుసు. సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను, ఐ థింక్ రాజు అయిన హీరాము అనుకుంటా, అతనికి ఉత్తరం రాసి ఆ దేవదారు రాణులను తెప్పిస్తాడు. తెప్పించి దాంతో ఆ మందిరము, ఆ మొదటి దేవాలయము కట్టడంలో దాన్ని వాడతారు. అవునా? నిజానికి దేవదారు రాళ్ళు కొన్ని వందల అడుగుల ఎత్తు ఉంటాయని చరిత్రకారులు చెప్తారు. అలాంటి దేవదారు రాణులను సైతము ఆయన ఒక్కసారి స్వరము అలా తెరవగానే ఆయనకు ఒదిగిపోతున్నాయంట అవి. హల్లెలూయా. పెళుసుగా మారిపోయి ముక్కలు ముక్కలుగా విరిగిపోయి నా తండ్రి లోక రక్షకుడు వచ్చాడని ఆయన సన్నిధిలో అలా ఒరిగిపోతున్నాయంట అవి. హల్లెలూయా. మరి నీ బ్రతుకు నా బ్రతుకు ఎలా ఉంది? ఆయన స్వరానికి అంత ప్రాధాన్యత ఉందా? నిజానికి నేను అంటాను, అయ్యో దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడలేదండి, దేవుని స్వరాన్ని నేను ఎప్పుడు వినలేదు. నిజానికి అది సత్యం. నువ్వు వినలేకపోతున్నావు, అది నీ దౌర్భాగ్యం. కానీ దేవుడు మాట్లాడటం ఆపుడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన సజీవము కలిగిన దేవుడు, సజీవుడు గనుక. సో సజీవుడైన దేవుడు ఎప్పుడు నీతో మాట్లాడతాడు. నిన్ను ఆయన నిన్ను సృష్టించిన కారణమే అది. ఆదాముని ఎంతో ప్రేమతో చేసుకుని ఆదామును తీసుకుని వచ్చి సాయంత్రం వేళ 6 బయట కూర్చోబెట్టి మాట్లాడుతునేవాడంట. హల్లెలూయా. ఆయనకి ఇష్టం, నీతో మాట్లాడాలని చాలా ఇష్టం ఆయనకి. ఎంత ఇష్టం అంటే ఆయన మహాప్రభావమును విడిచి, మహోన్నతుడు ఆయన స్థానాన్ని విడిచి, ఫిలిప్పీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని? ఫిలిప్పీ 2లో అనుకుంటా, చూడండి ఒకసారి ఆ మాట చదవమా ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, హల్లెలూయా, 6 నుంచి ఒకసారి చదవమా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, ఆయన దేవుని స్వరూపము, త్వరగా చదవమా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారి తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుణ్ణి మీరు ఏ సందర్భంలోనైనా చూడండి, మోషే కోసం ఒక పేరును తొడుక్కున్నాడు ఆయన. నీ కోసం ఒక అనుకూలతలోకి వస్తున్నాడు, నీ కోసం కాలంలో ప్రయాణం చేస్తున్నాడు ఆయన. నీ కోసము నా కోసము మనుషులు ఏదైనా చేస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ మహోన్నతుడైన దేవుడు ఏదైనా చేస్తాడు. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే దేవాతి దేవుడు తన్ను తాను తగ్గించుకున్నాడంట. నిజానికి మనుష్యుని పోలికగా పుట్టి రిక్తునిగా బ్రతికాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి దేవుడు మాట్లాడుతున్నాడు ఇది నాన్న. ఆ మాట్లాడుతుంటే ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటో తెలుసా? ఆల్రెడీ నేను వర్తమానంలో అక్క మాట్లాడింది చూసావా? మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, కానీ హల్లెలూయా, మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, కానీ దేవాతి దేవుడు నీ హృదయాంతరంగమును లక్ష్య పెడతారు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు మనలో ఉన్న అభిషేకాన్ని వాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐ లవ్ దట్ వర్డ్. నిజానికి మనుషులు గ్రహిస్తారో లేదో, కానీ మన చుట్టుపక్కల ఉన్న శక్తులు గ్రహిస్తాయి. హల్లెలూయా. అంధకారమందున్న శక్తులు వాడిలో ఉన్న అభిషేకాన్ని గ్రహిస్తాయి.
హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవాతి దేవుని యొక్క మాటకి మనం ఇచ్చే ప్రాధాన్యత ఏంటి? ఎందుకో తెలుసా? ఈ ఒక్క విషయం నీకు తెలిస్తే నీ బ్రతుకులో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయన స్వరాన్ని నువ్వు గ్రహిస్తున్నావంటే నీకు ఏ ప్రవచనాలతో పని లేదు. ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతున్నావంటే నీ బ్రతుకులో లోటుకి ఆస్కారమే లేదు. హల్లెలూయా. ఆయన స్వరాన్ని నువ్వు కనుగొంటున్నావంటే నీకు ఒక రుగ్మతని బట్టో, బలహీనతని బట్టో, అస్వస్థతని బట్టో, ఏ స్థితిగతులను బట్టో నీ జీవితము బెంబేలెత్తే పరిస్థితి ఉండదు. హల్లెలూయా. కృంగిపోతున్నా సరే స్వరాన్ని వింటున్న యోబు ఎంత నిమ్మళంగా ఉన్నాడో. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆయన స్వరము విని ముక్కలు ముక్కలుగా ఒదిగిపోతుంది. ఏంటది? చెప్పాలి, పెద్దగా చెప్పాలి. దేవదారు వృక్షములు, లెబానోను వృక్షములు ముక్కలు ముక్కలుగా ఒదిగిపోతున్నాయి, విరిగిపోతున్నాయి. కానీ ఆశ్చర్యమైన సంఘటన ఏంటి తెలుసా? అవి ముక్కలు ముక్కలుగా విరిగి ఆయనకి ఒదిగిపోతున్నాయి. కానీ విరిగి నలిగిన హృదయముతో ఉన్న నీ దగ్గరికి ఆయన స్వరం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, నా మాట అర్థమైందా? నా మాట అర్థమవుతుందా? భయంకరమైన ఒక భారీ ఆకారంతో ఉన్న వృక్షాలు ఆయన స్వరాన్ని గుర్తించి, ఎలాగైతే ఒక మనిషిలోని అభిషేకాన్ని దయ్యాలు గుర్తిస్తాయో, యు గాట్ మై పాయింట్, గుర్తిస్తున్నాయో, అక్కడ ఆయన స్వరాన్ని ముందు ప్రకృతి గుర్తిస్తుంది. కానీ మనిషి గుర్తించట్లా. కానీ మనిషిని దేవుడు గుర్తించాడు. ఎలాగో తెలుసా? అయ్యో నా బిడ్డ దీన స్థితిలో ఉన్నాడే, అయ్యో నా బిడ్డ శ్రమలో ఉన్నాడే, నా బిడ్డ వేదనలో ఉన్నాడు, నా బిడ్డ కష్టంలో ఉన్నాడు, కన్నీటితో ఉన్నాడు. నా అవసరం అడుకున్నది, నా స్వరము అవసరం అడుకున్నది. వాడితో నేను మాట్లాడాలి. నేను ఎప్పుడైతే మాట్లాడతానో వాడు నిమ్మల పడతాడు. ఎందుకో తెలుసా? మనుషులు వాడిని దూరం చేశారు, మనుషులు వాడిని హేయమైన స్థితిలో చూశారు. వాడు ఒంటరిగా మిగిలిపోయాడు. వాడిని ఒంటరిగా చేసిందే నేను వాడితో మాట్లాడటానికి. ఇప్పుడు రా నా కుమారుడా, నా కుమార్తె అంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ఎన్నో పరిస్థితుల గుండా మనతో మాట్లాడేది. అందుకే దేవుని విడిచిన లోకానికి ప్రాధాన్యతనిస్తున్నావేమో, కానీ దేవుడు నీకు ప్రాధాన్యతనిస్తున్నాడు. ఎంతో ప్రేమించి లోకాన్ని చేశాడా? కానీ ప్రేమించి ఒకరిని చేశాడు. ఎవరిని? నిన్ను, నన్నే. హల్లెలూయా. సో మెనీ టైమ్స్ నేను ఆ విషయం చెప్పాను. అవునా? నీకున్న ప్రత్యేకత ఎవరికి ఉండదు. యు ఆర్ సో యూనిక్, యు ఆర్ సో యూనిక్, అబ్సల్యూట్లీ యు ఆర్ సో యూనిక్. నీకు ప్రత్యామ్నాయమే లేదు, ఇంకొకడు ఉండడు. మనిషిని పోలిన వాడు 7 నెవర్. అది అబ్సల్యూట్లీ రాంగ్, అది పోలికే. కానీ నీలా ఇంకొకడు లేడు సృష్టిలో. దీని గురించి నేను మీకు ఒక మాట చెప్పాను, గుర్తుందో లేదో? దేవుడు సువాసనతో మనల్ని గుర్తిస్తాడు. నీ నుంచి వచ్చే స్మెల్ ఇంకొకటికి లేదు, లైఫ్లోనే లేదు ఇంకొకటికి. నా దేవుడు అనుకుంటాడు, మనుషులు ఆ యొక్క సువాసనని ఏం చేస్తారు? ఏం చెప్పాను? ఆస్వాదిస్తారు. దేవుడు ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు సువాసన ఆగ్రహణిస్తాడు, ఆయన సువాసన ఆస్వాదించడు. ఇది ఆల్రెడీ మీకు చెప్పినట్టున్నాను కదా, రైట్? అది గుర్తుపెట్టుకోండి. ఎందుకో తెలుసా? దేవుడు అంత యు ఆర్ సో యూనిక్. నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి దేవుని దృష్టిలో. మనుషులు విడిచిపెట్టచ్చు, బట్ దేవుని విడిచిపెట్టడు. అందుకే యెషయా భక్తుడు ఒక మాట మాట్లాడతాడు. 66వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవమ్మా. అమ్మా, పిల్లల్ని హ్యాండిల్ చేయాలా, పిల్లల్ని హ్యాండిల్ చేసుకోవాలా. జనములు నీతిని కనుగొనును. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనము. అవన్నీ నా హస్తకృత్యములో అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, నా మాట అర్థమవుతుందా మీకు? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నా మాట విని ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండినో, దేవుడు ఏం చేస్తున్నాడంట? దృష్టించుచున్నాడు. అంటే దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి చూడటం కాదు, దేవుడే సాక్షాత్తు నిన్ను చూస్తున్నాడు.
ఎంత గొప్ప యోగ్యత తెలుసా? హల్లెలూయా. నిజానికి ఎవడు దీనుడై నలిగిన హృదయముతో, నిజానికి ఎవరైనా కష్టంలో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అవునా కదా? వదిలేసి వెళ్ళిపోతారు. కానీ నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టి వెళ్ళట్లేదు. నీ దీన మనస్సును చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దీన మనస్సును చూస్తున్నాడు. దేవాతి దేవుడు మనుష్యుని యొద్ద ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఆ దీన మనస్సే. నా దగ్గరికి ఎప్పుడు ఆ దీన మనస్సుతో వస్తాడు. నా దగ్గరికి ఎప్పుడు ఆ యొక్క కుమార్తె దీన మనస్సుతో వస్తుంది. దేవుడు నీ నుంచి ఆశించేది అదే. మీకా గ్రంథంలో రాయబడి ఉంటుంది. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా. యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు నిన్ను అడుగుతుంది అంతే. దేవుడు నిన్ను అడుగుతుంది చాలా చిన్న విషయం. ఒక దీన మనస్సుతో మనుషుల ఎదుటికెళ్ళి నువ్వు నీ దీన మనస్సును కనపరిచి నువ్వు పంచుకుంటున్నావేమో, కానీ నీ మనుషుల ఎదుటికి వెళ్ళి నీ దీన మనస్సును బట్టి నువ్వు పంచుకుంటే వారు నీ లోపాన్ని వెతుకుతారు, వారు నీ బలహీనతను వెతుకుతారు. కానీ నా దేవుడు నీ బలహీనతని బలంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి నాకు దూరం అయి ఉన్నాడు, నాకు దూరస్తుడిగా బ్రతుకుతున్నాడు. వీడిని సమీపస్తుడిగా నేను తీసుకోవాలి, తీసుకొని వీడితో నేను మాట్లాడాలి. ఎప్పుడైతే నా స్వరము వీడిని సమీపిస్తుందో నిజానికి వీడు ప్రత్యేకించబడతాడు, లోకము నుంచి ప్రత్యేకించబడతాడని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయితే ఈ దినాన నువ్వు దేవుని స్వరాన్ని వినటం లేదా? దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా? ఆలోచన చేసుకో. నిజానికి దేవుడు నీతో మాట్లాడాలని ఎంతో కాలము ముందే, నీ తల్లి గర్భమున రూపింపక మునిపే నా దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అలా బైబిల్లో ఒక వ్యక్తి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇప్పుడు నిజానికి ప్రధానంగా మనం ఏం చేయాలి? దేవుని స్వరాన్ని వినాలి. స్వరం వినటం అంటే ఆయన మాట వినటం మరియు చూడటం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంతవరకు మీకు క్లారిటీ ఉందా? మోషే స్వరాన్ని విన్నాడా చూశాడా అంటే వింటున్నాడు, కానీ స్వరాన్ని చూస్తున్నాడు. అతను స్వరాన్ని మండుచున్న పొదలో చూస్తున్నాడు. ఏలియా ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనకి సమాధానం వింటున్నాడు, కానీ అగ్ని దిగి వస్తే చూస్తున్నాడు. హల్లెలూయా. నీ బ్రతుకులో కూడా ఈ రెండు అనుభవాలు ఉంటాయి. అలాగే ఆ యొక్క అనుభవం కలిగిన వ్యక్తిని, అదే దీన మనస్సు కలిగిన ఒక వ్యక్తిని దేవుడు ఎంచుకున్నాడు బైబిల్ గ్రంథంలో. నిజానికి ఈ దినాన దేవుడు ఈ వర్తమానం, ఈ వాక్యము నీ చెవికి చేర్చబడుతుందంటే దేవుడు నిన్ను ఎంచుకున్నాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవాతి దేవుడు ఆయన స్వరాన్ని ఇవ్వటానికి, ఆ స్వరాన్ని నీకు వినిపించటానికి దేవుడు ఏమన్నాడు? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని, నా మాట విని. వినటం అంటే హల్లెలూయా. వినటం అంటే గుడ్ గుడ్ గుడ్, ఐ లైక్ దాట్. చూడటం. ఇప్పుడు వచ్చిందో ఒక క్లారిటీ. మాట వినటం అంటే చూడటం. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే నువ్వు దాన్ని చూడగలగాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇందాక మనం మాట్లాడుకున్న అంశాలన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే అవన్నీ బైబిల్లో మనకు తెలియపరచబడ్డాయి, బట్ ఈ విషయాలు కాదు. హల్లెలూయా. దేవుడు మర్మయుక్తంగా దేవుడు మనతో మాట్లాడుతున్న అంశాలు ఇవి. ఎందుకో తెలుసా? ఎవడు దీనుడై తన నలిగిన హృదయము గలవాడై ఆయన మాట విని వణుకుచుండెనో దేవుడు అతన్ని దృష్టించుచున్నాడు, దేవుడు అతన్ని చూస్తున్నాడు, దేవుడు అతని పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు, దేవుడు అతని పట్ల ఏకాగ్రతని కనపరచబోతున్నాడు, దేవుడు అతని పక్షముగా యుద్ధము చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఇదే విధంగా దేవుడు ఒక వ్యక్తికి ఒక మాట ఇస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే రాజైన యోషియా. హల్లెలూయా చెప్పండి. ఎవరు? రాజైన యోషియా. యోషియా చరిత్ర విందాం. 2-3 అంశాలు. రాజైన యోషియా. ఆ రాజైన యోషియాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఒక మాట. ఏం మాట్లాడుతున్నాడంటే 2 రాజుల గ్రంథము, అమ్మా ఇక్కడ నుంచి చాలా క్లియర్గా వినాలి. 2 రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం.
ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపరస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి. ఏంటంటమ్మా? యెహోవా సన్నిధిని దీనత్వమును ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మంచిది. అక్కడ చదవబడిన లేఖన భాగాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే అక్కడ రాజైన యోషియా గురించి చెప్పబడుతున్న మాటలు అవి. ఆ రాజైన యోషియా గురించి చెప్పబడుతూ అక్కడ దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యోషియా ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? హలో, యోషియా ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోషియా దేవుడితో కమ్యూనికేట్ చేస్తున్నాడు. దేవుడు యోషియాతో కమ్యూనికేట్ చేస్తున్నాడు. కమ్యూనికేషన్ అంటేనే మాట్లాడుకోవటం. దాన్ని ఏమంటారు? రెండు పక్షములు, ఇరు పక్షములు, రైట్, బోత్ సైడ్స్ సంభాషణ. థ్యాంక్ యూ. ఆ సంభాషణ ఉంటేనే దాన్ని కమ్యూనికేషన్ అంటారు, అవునా? సో ఆ విధంగా దేవుడు కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఎవరితో? రాజైన యోషియాతో. అసలు నిజానికి యోషియా గురించి ఆలోచన చేస్తే యోషియా జీవన విధానము చాలా భయంకరమైనది. ఎంత భయంకరమైనదంటే అతని తరము, అతని గతము, అతని పూర్వ వైభవముతో కూడింది కాదు, అసహ్యమైనది. ఎలాంటిది? అసహ్యమైనది, జుగుప్స కలిగించేది. నిజానికి గత వర్తమానం మనం ధ్యానించాం, మీకు గుర్తుందనుకుంటున్నాను నేను. బైబిల్లో యూదా రాజుల కాలంలో అతి ఎక్కువ పరిపాలించిన రాజు ఎవరు? గుడ్, మనష్షే. 55 ఏళ్ళు పరిపాలించాడు. 55 ఏళ్ళు పరిపాలించాడు మనష్షే. ఆ మనష్షేకి మనవడే ఇతను. మనష్షేకి మనవడే యోషియా. ఆ మనష్షే కుమారుడైన ఆమోను కొడుకే యోషియా. మీరు ఆ యొక్క 2 రాజుల గ్రంథం మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 22వ అధ్యాయం మీరు చదివితే మీకు అక్కడ ఉన్న ఆ వృత్తాంతం, ఆ కథ అంతా మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గమనిస్తే నిజానికి అతను పుట్టక మునుపే, ఎప్పుడంట? అతను పుట్టక మునుపే. ఎవరు పుట్టక మునుపు? యోషియా పుట్టక మునుపే దేవుడు ప్రవచనం ద్వారా చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతను పుడతాడు అని. కానీ నీ తల్లి గర్భమున రూపొందక మునుపే దేవుడు నీతో మాట్లాడేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈ రోజున ఎదురు చూస్తున్నావు దేవుడు నాతో మాట్లాడాలని. దేవుడు నీ గురించి ఎప్పుడో మాట్లాడేశాడు. దేవుడు నీతో ఎప్పుడో మాట్లాడేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ విధంగా మనం ఆలోచన చేస్తే 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాలు చదవమ్మా. 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాలు. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యెరోబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము అతడు నీ మీద అర్పించు. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికి పోవటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆలోచన చేస్తే అతను పుట్టక మునిపే అతని గురించి ప్రవచనం తెలియపరచబడుతుంది. హల్లెలూయా. యెరోబాము అక్కడ సేవకుడుకున్న కాలంలో అక్కడికో ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త వచ్చి ప్రవచిస్తున్నాడు. నిజానికి మనష్షే కాలం ఎలా ఉందంటే చాలా ఘోరకరమైన పరిస్థితి. నిజానికి మనష్షే కాలములో అసలు దేవుణ్ణి ఆరాధించేవారు లేరు. దేవతార్చనలు లేవు, దేవుణ్ణి గణపరిచే స్థితిగతులు లేవు. అన్య దేవతారాధనలు అక్కడికి వచ్చేసాయి.
మనష్షే కాలంలో భయంకరమైన విగ్రహారాధనలు భయంకరంగా నెలకొల్పబడింది. భయంకరమైన బలులు, సో విస్తారమైన స్థితిగతులు ఏర్పరచబడ్డాయి. ఆ మనష్షే తర్వాత ఆమోను, మనష్షే మరణానంతరము యోషియా తండ్రి అయిన ఆమోను వచ్చాడు. ఆమోను కూడా అంతే. ఆమోను ఇంచుమించుగా 2 ఏళ్ళు పరిపాలించాడు అంతే. తర్వాత ఆమోను చంపేశారు. ఆమోను చుట్టుపక్కల వారే చంపేస్తారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క యోషియా పుట్టక మునిపే ప్రవచనాత్మకముగా అక్కడ చెప్పబడుతుంది. ఏమని తెలుసా? యోషియా అని ఒక వ్యక్తి పుట్టబోతున్నాడు. ఆ వ్యక్తి బలిపీఠములను పడగొట్టబోతున్నాడు. ఆ విగ్రహారాధనని కూలదోల్చబోతున్నాడు. అక్కడ విగ్రహారాధన చేసిన వారిని సమూల నిర్వీర్యము చేయబోతున్నాడు అని అక్కడ తెలియపరచబడుతుంది. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి యోషియా జీవన విధానాన్ని కనుక మనం ఒక్కసారి ఈ దినాన మనం పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అతను దేవునితో సంభాషణలో ఉన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. నిజానికి ప్రవచనముగా అతను పుడతాడని చెప్పబడినప్పుడు నేనంటాను, ఈ దినాన ప్రవచనాత్మకముగా నీ తల్లి గర్భమును నువ్వు రూపొందక మునిపే నువ్వు ఎలా పుట్టాలో దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు నీ తల్లితో ఎప్పుడో మాట్లాడుంటాడు. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా నీ జీవిత విధానాన్ని బట్టి దేవుడి దినాన్ని నీతో మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే అక్కడ అన్నాడు దేవుడు, ఎవడు దీన మనస్సు కలిగి ఏంటంట, నా మాట విని వణుకుచుండెనో, చెప్పాలి, మాట విని వణుకుచుండెనో వాడిని నేను దృష్టించుచున్నాను అంటాడు. నిజానికి దేవాతి దేవుని యొక్క దృష్టి ఎవరి మీదో లేదు. అతని మాట విని వణుకుచుండును అంటే, వణుకుచున్నటం అంటే ఫిజికల్ ఆస్పెక్ట్ కాదమ్మా. వణకటం అంటే గజగజ చలికి వణకటం కాదు. అర్థమవుతుందా? విధేయత చూపటం. ఆ విధేయత చూపే అనుభవము అక్కడ యోషియా రాజుకు ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. అక్కడ ఆ విధేయత చూపటం అంటే ఆయన స్వరాన్ని విని కనిపెట్టడం. ఆయన స్వరాన్ని విని కనిపెట్టడం అంటే ఆయన స్వరం మనకి ఎలా వినబడుతుంది అంటే, నిజానికి మనందరికీ దావీదు తెలుసా తెలీదా? దావీదు తెలుసు. దావీదుని దేవుడు ఏమన్నాడు? నా హృదయానుసారుడు. నిజానికి బైబిల్లో ఒక వ్యక్తి దేవుణ్ణి మెస్మరైజ్ చేసి దేవుణ్ణి పడేశాడంటే ఎవరు ఆ వ్యక్తి? దావీదే. దావీదుకి బాగా తెలుసు. దావీదుకి చాలా బాగా తెలుసు. ఎందుకంటే నేను తప్పు చేశానయ్యా నన్ను చంపే అంటాడు కదా. అయ్యా నేను పాపం చేశాను నన్ను చంపేసే అంటాడు. దేవుడు ఆవేశంతో రాగానే పైకి లేచి ఒకే మాట చెప్తాడు. ఏమని తెలుసా? నేను చచ్చిపోతే నిన్ను స్తుతించేది ఎవరు? మన్ను నిన్ను స్తుతించురా అంటాడు. దట్ ఈస్ ద లాజిక్. దేవుడు ముందర కాళ్ళకి బంధాలు వేస్తుంటాడు. హల్లెలూయా. ఆ జ్ఞానం మనకు లేదు. అందుకే దావీదు హృదయానుసారుడు అయ్యాడు. వెళ్ళి తప్పు ఒప్పుకుంటాడు, నేను తప్పు చేశానని. ఆ తప్పుకు శిక్ష పడే సమయంలో తలెత్తి ఒక మాట అడుగుతాడు, నేను చచ్చిపోతే నిన్నెవరు స్తుతించేది అని. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, అలాగా ఇక్కడ మీరు గమనిస్తే యోషియా గురించి ఒక మాట చాలు. అక్కడ యోషియాతో సాక్షాత్తు నా మాట విని నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి అని రాయబడి ఉంది. అయితే యోషియా గురించి మనం ఆలోచన చేస్తే అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఏమని తెలుసా? ఆ యొక్క దాన్ని ఏమంటారు, దినవృత్తాంతముల గ్రంథం, 2 దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయం తెరిచిపెట్టుకోమా. అక్కడ నేను మీకు తెలియజేస్తాను. 2 దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయం ఆరంభము నుంచి మీరు ఆలోచన చేస్తే అక్కడ యోషియా జీవన విధానం మనకు అర్థమవుతుంది. అమ్మ అవన్నీ చదవద్దు, సమయం లేదు. ఎందుకు అంటే మీకు కథలా మీకు తెలియజేస్తాను. అందరు నాకెళ్ళి చూడండి. నిజానికి యోషియా ఇప్పుడు ప్రవచనాత్మకంగా పుట్టాడా లేదా? యోషియా పుట్టక మునుపే యెరోబాము కాలములో యోషియా అని ఒకడు పుడతాడు అని చెప్పబడింది. రైట్? హల్లెలూయా. ఇప్పుడు ఆ యోషియా జీవన విధానం చూస్తే మనం అనుకుంటాం, మనలాగే దేవుడు నాతో మాట్లాడతాడా? అయ్యో నా వయసు చాలా పెద్దదండి, నేను ఆల్మోస్ట్ నాకు 50 ఏళ్ళు వచ్చేసాయి. అంటే నాకు అనుకునేవారు మీరు, నాకు కాదు చెప్తున్నా. 50-60 ఏళ్ళు వచ్చేసేయండి, దేవుడు నాతో మాట్లాడతాడా? అతని ప్రశ్న. మనందరికి చాలా ప్రశ్నలు ఉంటాయి. అయ్యో నేను చర్చికి దాదాపు 20 ఏళ్ళ నుంచి వెళ్తున్నానండి, దేవుడు నాతో మాట్లాడతాడా? నేను ఎప్పుడూ ఆ అనుభవం చూడలేదే అని అంటుంటే అక్కడ 8 ఏళ్ల బాలుడు అతను. హల్లెలూయా. ఎన్నేళ్ల బాలుడు? 8 ఏళ్ల బాలుడు. 8 ఏళ్ల బాలుడు. అరే
హల్లెలూయా. థ్యాంక్ యూ. 8 ఏళ్ల బాలుడు అతను. ఆ 34వ అధ్యాయం మీరు ధ్యానిస్తే 8 ఏళ్ల బాలుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 8 ఏళ్ళు అంటే ఏముంటుంది అసలు? ఇప్పుడు 8 ఏళ్ల పిల్లలు అంటే ఏం చదువుతున్నారు? ఏంటంటే అందరూ నాకెళ్ళి అటు చూస్తారు. నాకు 8 ఏళ్ళు కాదు, 8 ఏళ్ల పిల్లలు ఏం చదువుతారు? అదిగో వాడు ఇప్పుడే గేమ్స్ ఆడుతున్నాడు. హల్లెలూయా. 3rd క్లాస్ ఐ థింక్ సో, మోస్ట్లీ 4th క్లాసా? అవునా? మేబీ అది పక్కన పెడదాం. సో 8 ఏళ్ల యోషియా, హల్లెలూయా, 8 ఏళ్ల యోషియా ఏలను ఆరంభించాడు. హల్లెలూయా. ఏమనుంది అక్కడ? యోషియా ఏలను ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి చాలా చిన్న పిల్లవాడు యోషియా. 8 ఏళ్ల వయసులో అతను ఏలటం ఆరంభిస్తున్నాడు. హీ ఈజ్ ద డొమినియన్. హల్లెలూయా. దేవుడు ఆదామును ఎలాగైతే ఎంచుకున్నాడో, నువ్వు ఏలటానికి నేను నిన్ను తీసుకొచ్చానన్నాడు కదా, అలాగే యోషియాని ఇక్కడ చూపిస్తున్నాడు దేవుడు. 8 ఏళ్ల ప్రాయంలో ఏలను ఆరంభించాడంట అతను. హల్లెలూయా. అతను ఏలటం ఆరంభించినప్పుడు అతను తీసుకున్న కొన్ని తీర్మానాలు ఏంటో తెలుసా? నువ్వు అనుకుంటున్నావే, అయ్యో నేను చిన్నవాడిని, నేను రాజ్యాన్ని ఏలుబడి చేయగలనా? అయ్యో నేను చిన్నవాడిని, దేవుని స్వరాన్ని నేను వినగలనా? అయ్యో నేను చిన్నవాడిని, దేవుని వాక్యాన్ని ధ్యానించగలనా? అయ్యో చిన్నవాడిని, దేవుని నేను మెప్పించగలనా? అయ్యో నేను పెద్దవాడిని, ఇంతకాలం నాకు అనుభవం లేదే, దేవుని స్వరాన్ని నేను ఎప్పుడు వినలేదే అని అనుకుంటున్నావే. కానీ అక్కడ ఒక స్వరముతో మాట్లాడుతున్న వ్యక్తి మనకి ఇది నాన్న మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 8 ఏళ్ల వయసు, ఆ యొక్క ప్రాయంలో ఏలను ఆరంభించటం స్టార్ట్ చేసి, నిజానికి మొట్టమొదట అతను చేసింది ఏంటో తెలుసా? మొట్టమొదట అతను చేసిన ఫస్ట్ ఆలోచన ఏంటంటే, 8 ఏళ్ల ప్రాయంలో చూడమ్మా అక్కడ రాయబడి ఉంది, అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు. ఏంటంట? తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనను సరిగా ప్రవర్తించెను. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ దినాన నువ్వు కూడా అనుసరిస్తున్నావుగా. ఎవరిని? మీ నాన్న, మీ తాతనా? వాటిని బట్టి బ్రహ్మాండంగా అనుసరిస్తారు కదా. రోషాలు, మా వంశం అనే పౌరుషాలు, ఏం ఉపయోగం లేదు, పాడలేదు. సో ప్రియదేవుని బిడ్డలారా, కానీ అక్కడ చూడండి, వాళ్ళ నాన్న తాత నిజానికి చాలా భయంకరమైన స్థితిలో, ఆ యొక్క స్థితిలో ఆ రాజ్యం చెడిపోవడానికి కారణం వాళ్ళే. కానీ మనవుడు వచ్చి దాన్ని చెడగొట్టాలనుకోలే. వాళ్ళ ముత్తాతేమో నాకు తెలిసి నేను అనుకోవటం దావీదు. ఆ దావీదు గురించి ఆలోచన చేస్తున్నాడు. ఎన్నేళ్ల వయసులో? 8 ఏళ్ల వయసులో. 8 ఏళ్ల ప్రాయములో దేవునితో ఎలా నడుచుకోవాలో ఆలోచన చేస్తున్నాడు. ఈ రోజున మనము మన తల్లిదండ్రులు మన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం? సో ప్రియ దేవుని బిడ్డలారా, మనమే మందిరానికి సమయానికి రాము, మన పిల్లలు ఎలా వస్తారు? ఏమ్మా, అవునా కదా? మనం సమయానికి వచ్చి మన క్రమశిక్షణతో ఉంటే పిల్లలు కూడా చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునితో మాట్లాడుతుంటే నీ పిల్లలు దేవునితో మాట్లాడతారు. నువ్వు నడువు వంచితే నీ పిల్లలు నడువు వంచుతారు. అమ్మ నడువు వంచడం ఇది కాదు, పని చేయటం, కష్టపడటం అనే. అందరు లేచి నడువు వంచారు, రైట్? ఆ విధంగా మనం ఆలోచన చేస్తే, సో దేవుని బిడ్డలారా, అక్కడ యోషియా ఏలను ఆరంభించిన వయసు 8 ఏళ్ళు. 8 ఏళ్ల ప్రాయంలో ఏమీ తెలియదు. ఇప్పుడు వాడికి, చిన్నపిల్లడు, వాడికి ఏమని తెలుసా? వాడికి ఏం తెలియదు. బట్ ఆ వయసులో మరి దేవుడు అతనికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి, జ్ఞానాన్ని బట్టి దావీదు బాటలో నడుస్తున్నాడు అతను. హల్లెలూయా, హల్లెలూయా. కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా 8 ఏళ్ల ప్రాయంలో దావీదును అనుసరించాలని చూశాడంట. ఇక దావీదును అనుసరిస్తే తిరిగే ఉంది. హల్లెలూయా. ఏమైనా ఉంటుందా? దావీదు కూడా ఏ వయసులో నడిచాడు? చాలా చిన్న వయసులోనే దేవునిలోకి నడిచాడు. చాలా చిన్న వయసులోనే దేవుని యందు రోషాన్ని కనపరిచాడు. చాలా చిన్న వయసులోనే దేవుని యందు అతిశయాన్ని బట్టి ఆ ఎలుగుబంటిని కానీ సింహాన్ని కానీ మట్టు గరిపించేశాడు.
అతనికి జనులకు సౌలు కనపడుతుంటే, గొలియాతు కనపడుతుంటే దావీదుకి గొలియాతు కనపడలేదు. ఈ రాళ్ళంతా వాడంతే అన్నాడు, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ అతిశయం దావీదుకు ఉన్నది. అదే పారంపర్యం ఇతను ఆలోచన చేస్తున్నాడు. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 8 ఏళ్ల ప్రాయంలో అతను తీసుకున్న తీర్మానము దేవునితో మాట్లాడటం ఆరంభమైంది. ఈ దినాన నీవు నీ జీవితంలో ఏ తీర్మానము కలిగి ఉంటున్నావు? ఏ తీర్మానముతో నువ్వు దేవుని స్వరాన్ని వినాలని ఆశపడుతున్నావు? అయ్యో, నేను ఎంతకాలంగానో ప్రార్థిస్తున్నాను, నేను ఎంతకాలంగానో ఆలోచన చేస్తున్నాను, దేవుని స్వరం కొరకు ఎదురు చూస్తున్నాను, దేవుని స్వరాన్ని నేను వినే ఆలోచన లేదు, ఎప్పుడు నాకు అనుభవం లేదని నీవు అనుకుంటున్నావా? దేవుడు చిన్నపిల్లడితో కూడా మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశాను, ఐ థింక్ సో, యూట్యూబ్లో. ఆల్మోస్ట్ 4 years అనుకుంటా, చాలా అనర్గళంగా వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఐ థింక్ సో, అతని నేమ్ కూడా ఏదో ఉంది. 4 years ఏం తెలుస్తుంది? 4 yearsకి ఏమైనా తెలుస్తుందా? వాడు పట్టుకున్న బైబుల్ కూడా చాలా చిన్న బైబుల్. 4 years కరెక్ట్ కూడా ఎంత ఉన్నాడు, అంతే. చాలా నీట్గా టక్ చేసుకుని వేల మంది ముందు ప్రసంగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో నీకు ఆలోచన లేదా? 4 ఏళ్ల ప్రాయంలో దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని స్వరాన్ని వినకుండా ఇక్కడ నిలబడి ప్రసంగించలేరు ఎవరు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు, ఇక్కడ నిలుచొని మాట్లాడబో వ్యక్తివి నీవు కాదు, కానీ సాక్షాత్తు సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మదేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా యోషియాతో దేవుడు మాట్లాడటం ఆరంభమైంది. 8 ఏళ్ల ప్రాయములో దేవుడు మాట్లాడటం ఆరంభమైంది. 8 ఏళ్ల ప్రాయము నుంచి అతను దావీదు మాటలో కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా ఆ యాజ్ ఇట్ ఈజ్గా ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను అని రాయబడి ఉంది. తర్వాత తన ఏలుబడి యందు 8వ సంవత్సరంలో తాను ఇంకను బాలుడై ఉండగానే తన పితరుడైన దావీదును విచారించుటకు పూనుకొనిన వాడై. ఏం విచారిస్తున్నాడు దావీదు గురించి? హల్లెలూయా. ఏం విచారిస్తున్నాడు? ఏం విచారిస్తున్నాడు దావీదు గురించి? హల్లెలూయా. అతని జీవిత విధానాన్ని గురించి పరిశోధన చేస్తున్నాడు. మనం ఈ రోజన్న వాక్యం మళ్ళీ ఇంటికి పోయి కూడాను, నేను మిమ్మల్ని అంటలేదమ్మా, చెప్తున్నా. ఎందుకంటే మనం ఈ రోజన్న వాక్యం ఇంటికి పోయి కూడాను మనం. కానీ అతను అట్ట కాదు, వాళ్ళ నాన్నది కాదు అతను ధ్యానిస్తుంది, వాళ్ళ తాతది కాదు, వాళ్ళ ముత్తాతది ధ్యానిస్తున్నాడు అతను. హల్లెలూయా, హల్లెలూయా. ఐ థింక్ యోషియా 16వ రాజు అనుకుంటా. ఎస్, ఎగ్జాక్ట్. ఈ 16th అతను 16వ రాజే. 16వ రాజు అంటే యూదుల ఇజ్రాయేలు వేరు, యూదులు వేరు. యూదా రాజుల కాలంలో 16వ రాజు ఇతను. 16వ రాజు అంటే సమిష్టిగా ఇజ్రాయేలు మొత్తాన్ని ఏలుబడి చేసిన దావీదు. అంటే 16 తరాల తర్వాత అతను అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి దావీదుని ధ్యానిస్తున్నాడు. హల్లెలూయా. అంటే అతని మనస్సు ఏ విధమైన సిద్ధపాటు కలిగి ఉందో చూడండి. చిన్న ప్రాయంలోనే నిజానికి అతని చుట్టూతో భయంకరమైన అల్లర్లు, భయంకరమైన స్థితిగతులు, భయంకరమైన విగ్రహారాధన, భయంకరమైన బలులు అవన్నీ జరుగుతుంటే, కానీ అతని హృదయం మాత్రం దేవుని స్వరాన్ని వింటుంది. ఆమేన్, ఆమేన్. ఆ స్వరం కొరకు ప్రయాసపడుతుంది. ఆ స్వరము చెప్పిన దాన్ని బట్టి తన ముత్తాత అయిన దావీదును అనుసరిస్తుంది. నిజానికి మీరు గమనిస్తే 8 ఏళ్ల ప్రాయం నుంచి అతను దావీదుని ధ్యానిస్తూ ఎక్కడ దాకా వచ్చాడు? 8 ఏళ్ల నుంచి 8 కలపండి అమ్మా, ఎంత? 16వ ఏట వరకు అతను ఏం ధ్యానిస్తున్నాడు? దావీదుని ధ్యానిస్తున్నాడు. అతను ఏలను ఆరంభించినప్పుడు అతనికి 8. అమ్మ, నా పాయింట్ మీకు క్లియర్గా అర్థమవుతుందా? అతను ఏలటము స్టార్ట్ అయినప్పుడు అతనికి 8. అక్కడి నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా దావీదును అనుసరిస్తూ వచ్చాడు. ఎన్నేళ్ళు? 8 ఏళ్ళు. అంటే కౌమార స్థితికి వచ్చాడు. 8 ఏళ్ళు. మీరు అలా చూస్తున్నారేమో, అది 8 ఏళ్ళలో దావీదున కాదు, అలా కాదు.
దాన్ని క్లియర్గా చదవండి. 8 నుంచి 8కి వచ్చాడు, 16వ ఏటకు వచ్చాడు. ఆ కౌమార స్థితికి వచ్చేసరికి అతని స్థితి ఎలా ఉందో తెలుసా? దావీదుని ఏమని రాయబడి ఉంది అక్కడ? ఒకసారి చదవమ్మా మాట. దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు యొక్క దేవుని యొద్ద విచారిస్తున్నాడు. విచారించడం అంటే మనుషుల దగ్గర విచారిస్తున్నాడా? హల్లెలూయా. నిజానికి నేనంటాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి మీరు తెలుసుకోవాలంటే చుట్టుపక్కల అడిగితే చెప్పేస్తారు, ఉన్నాం కాబట్టి. మా నాన్న గురించి తెలుసుకోవాలంటే ఎవరో మా నాన్న ఏజ్ వాళ్ళు ఉన్న వాళ్ళని బట్టి పక్కన వాళ్ళని బట్టి తెలుసుకోవచ్చు. మరి మా తాత గురించి తెలుసుకోవాలంటే పెద్దవాళ్ళు ఇంకా బాగా ఏజ్డ్ ఎవరి నుండి తెలుసుకోవచ్చు. మరి మా ముత్తాత గురించి తెలుసుకోవాలంటే ఇంకా అక్కడికి వెళ్ళటమే కదా. అయితే ఇతను తెలుసుకుంటున్నాడు దావీదు గురించి. నిజానికి దావీదు గురించి ఎలా తెలుస్తుంది? తెలీదు, అసంభవం. ఎందుకో తెలుసా? మీరు అధ్యాయం అంతా చదివితే అక్కడ బైబిల్ లేదు. మీరు తర్వాత చదవండి, మీకు అర్థమవుతుంది, బాగుంటుంది. అక్కడ బైబిల్ లేదు, ధర్మశాస్త్రం అనే గ్రంథం లేదు అక్కడ. ఎందుకో తెలుసా? ఆ సమయంలో ధర్మశాస్త్రం లేదు. ఆమోను అప్పుడు చనిపోయాడు. భయంకరమైన విగ్రహారాధన, గ్రంథాలు లేవు, మందిరాలు పాడుబడిపోయి ఉన్నాయి. మందిరంలో ఎక్కడ దేవుని స్తుతించి ఆరాధించే స్థితులు లేవు. బలిపీఠాలు కడుతున్నారు, ఎత్తైన స్థలములను పడగొట్టేశారు. ఒకసారి యోషియా స్థితి చూడండి. ఆ చుట్టూత భయంకరమైన స్థితి. అన్నా నాకు అంత సమయం లేదన్నా, ప్రార్థన చేసుకుని దేవుని స్వరాన్ని వినేంత సమయం లేదు. నువ్వు ఏ ఇంకైనా సరే, అర్థమైందన్నమాట, ఏ ఇంకైనా సరే, అంటే గ్రీన్ ఇంకు టైం లేదంటారు నాకు తెలిసి. ఏ ఇంకైనా సరే నా దేవుడు ఇస్తేనే వచ్చిందని జ్ఞాపకం చేసుకో. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు నువ్వు సమయం కేటాయించి ఆయనతో మాట్లాడాలా. ఆమేన్. అయితే అతనికి చెప్పేవాళ్ళు లేరు. నిజానికి వాళ్ళ తాత గురించి తెలుసుకోవచ్చు. వాళ్ళ తాత గురించి తెలుసుకోవాలంటే అతని పక్కన ఉన్న సైన్య ఎవరో ఒకడు ఉంటాడు కదా, మంత్రో ఇంకొకడో. అతని గురించి అడిగితే, అరే మీ తాత ఇలా చేశాడు అలా చేశాడు అంటానికి ఆడేమన్నా గొప్ప కార్యాలు చేశాడు ఏంటి? 55 ఏళ్ళుండి ఏం చేశాడు మనస్సే అంటే భయంకరమైన కార్యాలే చేశాడు. అవి తెలుసుకోవడానికి ఇష్టంగా లేడు. అతను ఏం చేశాడు తెలుసా? మనుషుల్ని అడిగితే చెప్పేవాళ్ళు లేరు, బైబిల్ లేదు, గ్రంథము లేదు, తెలుసుకోవడానికి ఎవరు లేరు. కానీ ఒకటి తెలుసు, ఎవరు చూసినా దావీదుని మూల పురుషుడు అంటున్నారు. అరే దావీదుని ఉండేవాడు రా మీ తాత ఒకడు, కానీ దేవుడిని నిజంగా మెప్పించాడు అనే మాట విన్నట్టున్నాడు అతను. అకార్డింగ్ టు మై పర్స్పెక్షన్, అంటే నా ఇంటర్ప్రిటేషన్, నేను ఆలోచన చేస్తే. లేకపోతే దావీదు ఎలా తెలిసి వీడికి తెలియదు కదా. సో ఈ విధంగా ఎవరో మాట్లాడుకొని ఉంటారు. ఆ విధంగా ఆ దావీదు గురించి తెలుసుకుని దావీదు గురించి ఎవరిని అడుగుతున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అక్కడ ఉన్నాడా? లేడు. దేవుడికి బలిపీఠ దేవుడు అసలు అక్కడ ఎక్కడ దేవుడు లేడు. కానీ అతనికి ఒక విషయం తెలుసు, దేవుడు అన్ని వేళలా అన్ని చోట్ల ఉంటాడని తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో ఫోటో పెట్టుకొని ఇక్కడ దేవుడు ఉన్నాడనో, వాటిలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఉంటాడు. సో ఇక్కడున్న దేవుడితో మాట్లాడటం ఆరంభించాడు. హల్లెలూయా. ఎస్ కరెక్టే, ఇది పార్ట్ 4కి వెళ్ళిపోయేటట్టుంది. దేవునికి మహిమ కలుగును గాక. సో ఆ విధంగా మనం ఆలోచన చేస్తే అక్కడ దావీదు గురించి దేవుని యొద్ద విచారిస్తున్నాడంట. మనుషుల దగ్గర విచారిస్తే ఏమో దావీదు గురించి ఎలా చెప్తారో ఏం చెప్తారో అని దేవుని దగ్గరే సాక్షాత్తు విచారించడం ఆరంభిస్తున్నాడు. నువ్వే రోజన్నా విచారించావా దేవుని దగ్గర? హల్లెలూయా, హల్లెలూయా. కన్నీళ్లు పెట్టి బడబడ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయడం తప్ప దేవుని యొద్ద విచారించావా? విచారించటం అంటే ఏంటి అంటే, అది ట్రాన్స్లేటర్స్ అలా రాశారు, ఎంక్వైరీ చేయటం. ఏంటి ఎంక్వైరీ? అర్థమైంది నా మాట? ఎంక్వైరీ చేయటం. ఎవరి గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు అతను?
దావీదు గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై, హల్లెలూయా, అంటే మంచి యవ్వనానికి వచ్చేసరికి అతను విచారిస్తున్నాడు. ఏమని తెలుసా? నేను దావీదు వలె బ్రతకాలి, దావీదులాగా ఉండాలి, దావీదులాగా దేవుని మెప్పించాలి అని ఆ యొక్క సిద్ధపాటుతో సాక్షాత్ ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? కానీ నువ్వు నేను మాట్లాడతాం స్నేహితులు, స్నేహితులు, బంధుమిత్రులు. అవునా? బోర్ కొడుతుంది, బోర్. సో మనకు బోర్ కొడుతుందని స్నేహితులు, ఫ్రెండ్స్, ఐ మీన్ ఆల్ దోస్ వీళ్ళందరితో మనం మాట్లాడతాం. కానీ అతను చాలా చిన్నవాడు. అతని చుట్టూ పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. చర్చి కూడా లేదు. నీకులాగా ఇలా ప్రశాంతంగా కూర్చొని వాక్యం వినడానికి చర్చి కూడా లేదు అక్కడ. ఎక్కడ చూసినా దేవుణ్ణి ఎవరు ఆరాధన చేయట్లేదు. ఆశేరా దేవతలు చాలా రకరకాలు ఉంటాయి అక్కడ. మీరు తర్వాత అధ్యాయం అంతా చదివితే రకరకాల దేవతలకి బలులు ఇస్తున్నారు. చాలా భయంకరమైన విగ్రహారాధన జరుగుతుంది. కానీ ఆ భయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో కూడా నువ్వు అనుకుంటున్నావేమో, అయా పరిస్థితులు నన్ను దేవునికి దూరం చేస్తున్నాయి. చాలా తప్పు. పరిస్థితులు దేవుని స్వరాన్ని నేను వినలేకపోతున్నాను. చాలా తప్పు, చాలా తప్పది. అయ్యా వీటి వల్ల నేను ఈ సమయం దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నాను. ఆ మాట చాలా తప్పు. దేవుడు మాట్లాడటం సత్యం, నువ్వు వినలేకపోతున్నావు అంతే. హల్లెలూయా. సో విచారణ చేయి దేవుని యొద్ద. దేవుని యొద్ద నువ్వు విచారణ చేస్తే దేవుడు నీతో మాట్లాడటానికి ఆయన ఎప్పటికీ సిద్ధముగా ఉన్నాడు. కానీ దేవుని మాటలుంటే ఎలా పెరిగాడు తెలుసా? 8 ఏళ్ళు పెరిగాడు. 8వ ఏట ఏలటం స్టార్ట్ చేస్తే 8 ఏళ్ళు పెరిగాడు. 16వ ఏటకి మంచి వయసుకు వచ్చే నాటికి చాలా బలవంతుడిగా, బలిష్ఠుడిగా ఉన్నాడు. ఏ బలముతో? దేవుడున్నాడని ఆయన స్వరము విన్న ధైర్యముతో. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ యొక్క దావీదుని విచారించాడు. ఇప్పుడు దావీదులాగా మారిపోయాడు ఇతను. ఎలా మారిపోయాడు? దావీదులాగా పరకాయ ప్రవేశము చేస్తున్నాడు. ఒక స్ప్లిట్ పర్సనాలిటీ దావీదులోకి పరకాయ ప్రవేశం చేసేసాడు. ఎందుకంటే దావీదు ఇక్కడ లేడు తెలుసుకోవడానికి. దావీదు అక్కడ ఉన్నాడు. అక్కడున్న దేవుడి దగ్గరికి వెళ్ళి దావీదు ఎలా చేసేవాడు, దావీదు నిన్ను ఎలా మెప్పించాడు, దావీదు ఏం చేస్తే నువ్వేం చేసావు, దావీదు నువ్వెందుకు ప్రేమించావు, దావీదు ఎందుకు హృదయానుసారుడయ్యాడు, దావీదు హృదయానుసారుడు అవ్వటానికి అతనికి ఎందుకు అంత అనుమతించావు, నేను నిన్ను ఎలా హృదయానుసారుడుగా నిన్ను నేను గెలుపొందాలి అని యోషియా చాలా యుద్ధం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ విధంగా అతని తరము అతన్ని చెరచలేదు, అతని పాత పేరు అతను చెరచలేదు, అతని తండ్రుల స్వాస్థ్యం అతను చెరచలేదు, అతని చుట్టూతో ఉన్న అధికారం అతను చెరచలేదు. నిజానికి యోషియా ఎవరు చెప్పరేంటమ్మా? రాజు, రాజు. ఆయన మంచి అధికారంలో ఉన్నాడు. ఆ అధికారం కూడా అతను దిగజార్చలేదు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన స్వరాన్ని వినాలని అనుకోలేదు కాబట్టి ఇంతకాలం నువ్వు ఆయన స్వరాన్ని వినలేదు. అక్కడ యోషియా తీర్మానం చేసుకున్నాడు, నేను ఎలాగైనా దేవుని స్వరాన్ని వినాలి, దేవునితో ఒక సత్సంబంధం కలిగి ఉండాలి. నా తండ్రులు నా తాతలు చేసిన ఆ యొక్క చెడ్డ పేరు నా బ్రతుకులో ఉండకూడదు. అయ్యో మా నాన్నగారు ఎలా బ్రతికారండి, మా తాతగారు ఎలా బ్రతికారండి, అవన్నీ చెప్పుకోవటం మానే నువ్వెలా బ్రతికావో చూపించు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కమింగ్ జనరేషన్స్ నీ మీద కట్టబోతున్నాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. నిజానికి నేను ఎప్పుడు ఇలా అనుకోలేదు, ఇలా ఒక సేవకుడిగా మార్చబడతానని. బట్ మా తాతకి లేదు, మా తండ్రికి లేదు. బట్ ఈ రోజున ఆయన కుమారుడుగా ఉన్న నాకు దేవుడు ఆ స్వాస్థ్యం అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా తాతయ్యకి ఒక పేరు ఉండేది, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. మా ఊళ్ళో మా తాతయ్యని డాబా వెంకయ్య అంటారు. ఏమంటారు? డాబా వెంకయ్య అంటారు. అంటే ఐ థింక్ వాట్ వి కాల్ సైక్లోన్ 1973 మోస్ట్లీ, అంతేనా? ఎప్పుడో వచ్చింది కదా. ఆ తుఫాను వచ్చిన కాలంలో అప్పటికి మాది డాబా. అందరూ ఆ డాబా కిందకు, ఐ మీన్ తుఫాన్ వచ్చి పూరిళ్ళన్నీ పడిపోతుంటే అక్కడికి వచ్చేవాళ్ళు అంట అందరూ. అలా ఆ తుఫాన్ అనంతరం 64 సంథింగ్ వాట్ ఎవర్, బట్ ఆ కాలంలో అందరూ అక్కడికి వచ్చి తలదాచుకున్నారంట. తలదాచుకునేసరికి ఆ రోజుల్లో మా తాతయ్య అలా కట్టుకున్నారు దేవుడిచ్చిన కృపను బట్టి.
అప్పటి నుంచి మా తాతయ్యకు ఒక పేరు వచ్చింది, ఏమని తెలుసా? డాబా అంకయ్య అని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మేము మా ఊరు వెళ్ళినా కూడా డాబా అంకయ్య మనవాళ్ళనే అంటారు ఎవరినైనా సరే. హల్లెలూయా. సో అలాగా నిజానికి ఆ పేరు బాగానే ఉంది, గొప్పగానే ఉంది, కానీ ఆ పేరు నా బ్రతుకుని మార్చలా. హల్లెలూయా. ఆ పేరుని రూపుమార్పిన దేవుడు, రూపొందించిన దేవుడు నన్ను నిరూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. డాబాయంకే మనవుడు అంటానికంటే పలానా పాస్టర్ కారీస్ మైకేల్ అంటానికి చాలా వ్యత్యాసం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నా పర్టికులర్ నా యవ్వన దశలోనే నేను ఎన్నో దెబ్బలు ఎదుర్కొన్నాను. ఆయన స్వరాన్ని విన్నాను, బాక్యంగా ఆయన స్వరాన్ని విన్నాం. దేవుని మహాకృపను బట్టి ఆ స్వరము విన్న దాన్ని బట్టి ఆయన చేత పట్టబడ్డాం. ఆ పట్టబడిన దాన్ని బట్టి ఈ దినమున వాడబడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కూడా నీతో మాట్లాడటానికి చాలా ఇష్టంగా ఉన్నాడు. వాక్యం ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా. ఇవన్నీ ఎప్పుడు ఉండేవే, అవి ఉన్నాయి కాబట్టి నీ చేతిలో ఈ గ్రంథం ఉంది. కానీ నీ సిద్ధపాటేది? అవి ఉండి కొన్ని వేల సంవత్సరాలైంది, కానీ నా బ్రతుకులో మార్పు లేకపోతే ఎలా ఆయన స్వరాన్ని వింటావు? దేవుడు అంటున్నాడు, ఆయన స్వరమును ప్రకృతి గుర్తించింది, ఆయన స్వరమును కొండలు గుర్తించాయి, ఆయన స్వరమును అగ్ని గుర్తించింది. దహించే అగ్ని జ్వాలగా ఆయన స్వరాన్ని గుర్తిస్తున్నాయి. సాక్షాత్తు కేవలము మానవుడిగా ఉన్న నీవు ప్రేమించి ఇష్టముతో నిన్ను రూపొందించుకున్న దేవుని స్వరాన్ని వినలేకపోతున్న దౌర్భాగ్యముతో దిగజారిపోయావు. సిగ్గుచేటు. వినటానికే దేవుడు నిన్ను సమీపించాడు. తన ప్రభావమును తగ్గించుకొని తాను రిక్తునిగా చేసుకొని నీతో సమీపించి నీతో మాట్లాడటానికి వచ్చాడమ్మా. ఇంకెప్పుడు గుర్తిస్తావు? ఇంకెప్పుడు గుర్తిస్తావు? we're in the end times, right? ఆల్రెడీ అంత్యకాల దినాలు జరగబోతున్నాయి. ఎన్నో భయంకరమైన సూచనలు జరుగుతున్నాయి, చూస్తున్నాం. ఇంకెప్పుడు ఆయన స్వరాన్ని వింటావు? బైబిల్ చదువుతున్నాం, పొద్దున్న లేచి మోకాళ్ళు వేస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం, ఉద్యోగానికి వెళ్తున్నాం. నో యూస్, నో యూస్. ప్రధానంగా ఆయన స్వరం నీకు కనెక్షన్ లేదు. ఏ సేవకుడు ఒక్కడే గొప్పోడా? ఏ ప్రవక్తలే గొప్పోడా ఆయన స్వరాన్ని వినటానికి? అందరూ ఆయన స్వరాన్ని వినగలరు. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి రాజైన యోషియా ఆ స్వరాన్ని వింటున్నాడు, శోధిస్తున్నాడు. నాతో మాట్లాడాల్సిందే, దావీదు ఎలాగో నాకు చెప్పాల్సిందే. నా తాతకి నా తండ్రికి ఉన్న చెడ్డ పేరు నేను తొలగించాలని ఆశపడుతున్నాను. ఇంతకాలం నీ తరాలలో విగ్రహారాధన జరిగించారేమో, ఇకనైనా నీ సిద్ధపాటును బట్టి, నీ తీర్మానాన్ని బట్టి రాబో తరాలని నా దేవుడు నీ మీద కట్టబోతున్నాడు. ఆమేన్. విశ్వసించిన దానికంటే గొప్పగా కట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నువ్వు నమ్ముతున్నావా? దేవుడు నీతో మాట్లాడతానని. నిజానికి విరిగి నలిగిన హృదయముతో ఆయన మాట విని ఎవడు వణుకుచుండెనో ఆయన వారిని దృష్టించానన్నాడు. నిజానికి విరిగి నలిగిన హృదయముతో నిజానికి యోషియా అక్కడికి వెళ్ళుంటాడు. ఒక్కసారి యోషియా మనసులోకి వెళ్ళి ఆలోచన చేస్తే, నిజానికి యోషియా చిన్న పిల్లడు, 8 ఏళ్ల ప్రాయంలో వారి చుట్టుపక్కల రాజు అయినా కూడా అందరూ అనుకుంటున్నారేమో, రే వీళ్ళ నాన్న చూడరా, అరే వీళ్ళ తాత చూడరా, వీళ్ళ నాన్ని మర్డర్ చేసి చంపేశారా. యోషియాతో మాట్లాడుతున్న మాటలయ్యే. ఆమోను 2 ఏళ్లే పరిపాలించాడు, అందుకే ఇతను ఇంకా 8 ఏళ్ల వయసులోనే ఉన్నాడు. అర్ధాంతరంగా తండ్రి చనిపోయాడు, చంపేశారు చుట్టుపక్కల వాళ్ళు. వాడిని ఎందుకు చంపేశారు తెలుసా? ఎందుకే చంపేశారు. ఇవన్నీ వింటున్నాడు, కానీ ఈ మాటలు ఏవి కూడా అతను చేరలేదు. ఇది నిన్ను చేరి శోధిస్తున్నాయేమో. ఆ మాటలు ఏవి నిన్ను శోధించడానికి వీల్లేదు. సో ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు ఇది నాన్న చెప్తున్నాడు. యోషియాని మనం ఆలోచన చేస్తే నిజానికి దేవుడు వెతుకుతున్నాడంట, ఎవరు దీన మనస్సు కలిగి నన్ను వెతుకుతారని. అదే దీన మనస్సుతో అక్కడ నిలుచొని ఉంటే అక్కడ చెప్తున్నాడు, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నీ ప్రార్థనకి సమాధానం దొరకట్లేదు? ఎందుకు నీ ప్రార్థనకి దేవుడు ఆలకించట్లేదా?
నీ మాట ఆడదాకా చేరదా? హల్లెలూయా. ఆయన మాట ఆడకి చేరితే కదా ఈ మాట ఆడకి చేరేది. హల్లెలూయా, హల్లెలూయా. దీని గురించి ప్రార్థన అనే సిరీస్లో అనుకుంటా కదా నేను చెప్పాను దీని గురించి. ప్రార్థన ధూపము వలెను అని. ఎస్, నైవేద్యం వలెను. గుడ్, ఆమేన్. ఆ యొక్క సిరీస్లో చాలా అద్భుతంగా మన ప్రార్థన గురించి ధ్యానించాం. ఐ థింక్ సో 3 or 4 జరిగాయి అవి కూడా. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న యోషియా ఒక చిన్న హృదయాన్ని చూడండి. ఏం వంకలు పెడతావు నువ్వు, ఇంకేం వంకలు పెడతావు నువ్వు? దేవుడు నాతో మాట్లాడలేదంటానికి. మాట్లాడలేదంటే అక్కడ కాదు ఇక్కడ లోపం. హల్లెలూయా. ఆ లోపాన్ని సరి చేసుకో. ఆ దీన మనస్సుతో ఆయన దగ్గరికి వెళ్ళు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకో తెలుసా, నా దేవుడు నువ్వు తల్లి గర్భమును రూపొందక మునిపే దేవుడు నిన్ను మాట్లాడి ఇక్కడ వేశాడే. నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఆయన మాట లేకుండా రాలేవు కదా. ఆయన మాట ఉంది కాబట్టే కదా నువ్వు ఇక్కడ ఉన్నావు. పలానా పేరును ధరించుకొని, పలానా ఆకారాన్ని ధరించుకొని, పలానా రూపము ధరించుకొని, పలానా సౌష్ఠవముతో నువ్వు ఈ పలానా కుటుంబంలో, పలానా వంశములో, పలానా స్థితిలో, నువ్వు పలానా హోదాలో ఉన్నావంటే ఆయన నీ పట్ల ప్రణాళిక లేకుండా తీసుకురాడు. ఇక్కడికి తీసుకొచ్చాడంటే ఆ ప్రణాళిక ఏంటో అడుగు. ఎవరిని అడుగుతున్నావు? మీ తాతనా, మీ నాన్న? వాళ్ళను సృష్టించినోడిని అడుగు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవునితో మాట్లాడటం ఇకనైనా ఆరంభించు. దేవునితో మాట్లాడి ఆయన స్వరాన్ని కనుక నువ్వు వినగలిగితే, నిజానికి చిన్న పిల్లవాడని యోషియా ఆయనతో సరాసరి మాట్లాడుతున్నాడు. నిజానికి నేను అనుకుంటాను అతను ఏడుస్తూ మాట్లాడుంటాడు. అయ్యా మా నాన్న తిడుతున్నారు, మా తాతను తిడుతున్నారు, అయ్యా భయంకరంగా నన్ను వేధిస్తున్నారు, నన్ను కూడా కూల్చేయాలనుకుంటున్నారు. ఈడంతా బచ్చా చిన్నపిల్లోడు రాయుడు, అసలు ఈడుని చంపేశామనుకో రాజ్యం అంతర్ధానం అయిపోద్ది, అసలు ఈయన చంపేద్దాం అనుకొని ఉంటారు. ఆ భయంతో బిక్కుబిక్కుమంటూ ఒక్కడే గదిలో కూర్చొని ఇక సాక్షాత్తు దేవునితో మాట్లాడటం ఆరంభిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడైనా అంటాను, వాక్యాన్ని చదవద్దు, చూడండి. ఆడ చూస్తే ఇన్ని విషయాలు ఉన్నాయి అక్కడ. అర్థమైందా? హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క విచారణ చేస్తున్నాడంటే ఎలా విచారణ చేస్తున్నాడు? ప్రాక్టికల్గా నువ్వు వెళ్ళి చూడు. యోషియా యొక్క హృదయాన్ని చూడు. నీ వలే నా వలే చిన్న స్థితిలో ఉన్నాడు, ఏమి తెలియని అయోమయపు స్థితిలో ఉన్నాడు. ఇంకా అతను బాలుడుగా ఉన్నాడు. పౌలు అంటాడు, చాలా పెద్దవాళ్ళు పట్టుకొని నువ్వు పాలు తాగే బాలుడై ఉన్నావు అంటాడు పౌలు. ఎందుకంటే వాడికి వాక్యం తెలియదు కాబట్టి. వాక్యం తెలియనుడు బాలుడే, కానీ నిజంగా ఫిజికల్గా బాలుడుగా ఉన్నాడు. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఆ యొక్క యోషియా జీవిత విధానాన్ని బట్టి, ఆ యోషియా జీవన ఆరంభమును గనక మనం ఆలోచన చేస్తున్నాం. బట్ యోషియా జీవితంలోని గనక ఇంకా మనం తొంగి చూసినట్లయితే అతడు నిజానికి ఏం పొందుకున్నాడు, అతను ఏమి సాధించాడు, నిజానికి అతని తరాల నుంచి ఉన్న ఆ యొక్క పేరుని ఎలా చెరుపుకున్నాడు అనేది మనం పార్ట్ 4లో చూద్దాం. రైట్? గాడ్ బ్లెస్ యు ఆల్. అదేవిధంగా మీరు కూడా సిద్ధపడి ఆ యొక్క నలిగిన హృదయముతో ఆయన సన్నిధిలోనే గనక మీరు మోకరిల్లి అడగగలిగితే దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుడు అంతకాలంగా ఎదురు చేసేది ఒకటే, ఎవడు దీన మనస్సు కలిగి నా దగ్గరికి వస్తాడో. ఆ దీన మనస్సుతో ఈరోజు నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావా? ఆయన చెంతన, ఆయన సన్నిధిలో నువ్వు అడుగుతావా? అయితే అడగటానికి ప్రయత్నం చేద్దామా? అందరూ ఆ రీతిగా ప్రార్థనలో గడుపుతుండగా దేవుని యొక్క స్వరాన్ని వినటానికి మనం ఆలోచన చేద్దాం.